హాయ్ హలో అండి కోలా సిస్టర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు బొబ్బట్లు చేయబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, పచ్చిశనగపప్పు, బెల్లం, యాలక్కాయలు. పచ్చిశనగపప్పు కప్ అయితే బెల్లం కూడా కప్పు తీసుకోవాలి. నేను హాఫ్ కప్ తీసుకున్నానండి. మైదా పిండి పూరీ పిండిలాగా మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. బాగా పచ్చిశనగపప్పు ఉడకబెట్టుకుని దానిలో బెల్లం వేసి మళ్ళీ ఉడకబెట్టుకుని మెత్తగా ఉడకబెట్టుకోవాలండి. పూర్ణాలకి పిండిలాగా యాలక్కాయలు కొట్టి వేసుకోవాలి. ఇది అంటే సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండి. ఇక్కడ ఒక క్లిప్పు మిస్ అయిందండి. అది పిండి కలపటం, పూర్ణాల పిండిలాగా ఉడకబెట్టడం అయిపోయింది. ఇట్లా సాఫ్ట్గా కలుపుకున్న పిండిలో పూర్ణాల ఉండలాంటిది దానిలో పెట్టుకుని ఎక్కడ కనపడకుండా కవర్ చేసుకోవాలండి. పై పూత చూడండి ఎట్లా రౌండ్ చేశాను. కొంచెం వెడల్పు చేసుకుని ఆ పూర్ణాలు ఉండని దాని మధ్యలో పెట్టుకుని పిండిని శుభ్రంగా కవర్ చేసుకోవాలండి. చక్కగా రౌండ్ చేసుకోవాలి. ఏదండి చుట్టేసాను. ఒక కవర్ తీసుకుని కట్ చేసుకుని ఆయిల్ వేసుకోవాలండి. నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్ తీసుకున్నాను. చక్కగా కవర్కి రాసుకుని కవర్లో పెట్టి మళ్ళీ పైన కవర్ను క్లోజ్ చేసేసి నిదానంగా ముందర నొక్కుని తర్వాత రౌండ్ తిప్పుతూ నొక్కుంటూ ఉంటే బాగా పలచగా అవుతుందండి. ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. బొబ్బట్లు అంటే మనం ఎంతో కష్టం అనుకుంటాము. కాకపోతే మనం కలుపుకోవడం వల్ల పిండి చాలా ఈజీగా వస్తాయి. చూడండి ఎలా చేశాను. అలాగే తీసుకోవాలండి. కొంచెం ఇంకొకటి చేసి చూపిస్తున్నాను. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. మనం బొబ్బట్లు అనేదలకి మనం బాగా రావేమో అని మనం చేయటానికి ఇదవుతాం. పేనం పెట్టుకున్నానండి. ఇక్కడ కూడా నేను ఆయిలే తీసుకున్నాను. నెయ్యి తీసుకుంటే బాగుంటుంది. బొబ్బట్టు అలాగే వేసుకోవాలండి. కొంచెం సేపు కాలనివ్వాలండి. వెంటనే కదపకూడదు. కొంచెం కూడా సిమ్లో పెట్టుకోవాలి. పిండిని పూర్ణాల పిండిలాగా ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు చక్కగా కాసేపు అయినాక అట్లా కొంచెం ఎర్రగా వస్తుందండి. అలాగే తిప్పుకోవాలి. మళ్ళీ రెండో వైపు కూడా ఎర్రగా వచ్చేదాకా కాల్చుకోవాలండి. చూడండి మనం కొంచెం అట్లా అద్దుతూ కాల్చుకుంటే లోపల పొంగుతున్నట్టుగా వస్తుందండి. అంతేనండి, అయిపోయింది. కొంచెం జాగ్రత్తగానే కాల్చుకోవాలండి, మాడిపోకుండా. పప్పు బయటికి రాకుండా కాల్చుకోవాలండి. ఇంకోటి వేసుకున్నాను. పండగలకి స్వీట్ లాగా బాగుంటుందండి. మా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ వంటకమైనా కావాలంటే కామెంట్ చేయండి. అంతేనండి. ఇట్లా డెకరేషన్ చేసుకుని పండగలప్పుడు పెట్టుకుంటే ఎంతో ఇదిగోండి. చూడండి ఎట్లా పొరగా కనబడుతుందో పప్పు. అంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని టచ్ చేయండి.